Good morning all of you. Welcome to Ashwik Educational Academy. Today we are going to discuss about ethnographic research. Ethnographic research అనేది రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో వన్ ఆఫ్ ది టాపిక్. రీసెర్చ్ లో మనం డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ we are using the different methods as a research. దాంట్లో ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ మెథడ్ అనేది ఒకటి. యాక్చువల్గా ఎథ్నోగ్రాఫిక్ అంటే కల్చర్ మీన్స్ హియర్ ద రీసెర్చర్ ఈస్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కల్చరల్ మోడ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్, డైలీ లైఫ్ యాక్టివిటీస్, ఎక్సెట్రా. And also ethnographic research is the qualitative research. ఇది ఒక qualitative research and also we are collecting the information about the culture of the people, about the culture of the particular community, particular group. ఓకేనా? అంటే ఎథ్నోగ్రాఫిక్ అనగానే మీకు అందరికీ గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక కల్చరల్ కి సంబంధించినటువంటి అంశాలని రీసెర్చ్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ కల్చర్ అంటే ఏంటంటే అవర్ వే ఆఫ్ ది లైఫ్, అవర్ బిహేవియర్, అవర్ ట్రెడిషన్స్, కస్టమ్స్, బిలీఫ్స్, వాల్యూస్, వీటన్నిటిని కూడా కల్చర్ అని అంటాం. అంటే ఈ కల్చర్ అనేది ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క కమ్యూనిటీలో, ఒక గ్రూప్ లో ఎలా ఉంటుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తారు. ఓకేనా? సో ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వాలిటేటివ్ మెథడ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కల్చర్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ ఇస్ క్వాలిటేటివ్ రీసెర్చ్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ గా మనకి క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి? క్వాలిటేటివ్ రీసెర్చ్ మీన్స్ నాన్ న్యూమరికల్. అంటే we cannot measure the information. We cannot measure the information. The information is in the way of the qualitative, not quantitative. అంటే ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ని మనం నెంబర్ రూపంలో చెప్పలేము, అది గుణాత్మకంగా ఉంటుంది. క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి, we can say the information in the way of the numerical based. అంటే ఇక్కడ నెంబర్ రూపంలో చెప్తాం. ఎలా అంటే ఇక్కడ 90% లేకపోతే 100%, లేకపోతే ఒక నెంబర్, ఒక 1000 పీపుల్ మనం కలిసామా, లేకపోతే 100 పీపుల్ ని కలిసామా, లేకపోతే అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసామో దాన్ని మనం న్యూమరికల్ డాటాలో మనం ఎక్స్పోజ్ చేయగలుగుతాము. దాన్ని క్వాంటిటేటివ్ అంటాం. ఇక్కడ మనకి ఈ రీసెర్చ్ మెథడ్స్ కూడా కొన్ని క్వాలిటేటివ్ ఉంటాయి, కొన్ని క్వాంటిటేటివ్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కల్చర్ కానీ, బిలీఫ్స్ కానీ, బిహేవియర్ కానీ మనం చూసినప్పుడు అది ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ లోనే ఉంటుంది కానీ క్వాంటిటేటివ్ లో ఉండదు. నీ బిహేవియర్ ఎలా ఉంది అంటే దాన్ని మనం నెంబర్ రూపంలో చెప్పలేం. బాగుందా, బాలేదా, ఓకేనా, నాట్ ఓకేనా అని చెప్తాం. అందుకని ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ ఈస్ ద క్వాలిటేటివ్ రీసెర్చ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? And also method used to study and document the culture, behaviors, beliefs and social interactions of a particular group of people. ఇక్కడ మీకు ఈ పాయింట్ చాలా చక్కగా అర్థం కావాలి. అంటే ఇక్కడ ఈ ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ అనేది పీపుల్ యొక్క, ఒక గ్రూప్ లో ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, ఒక కమ్యూనిటీలో ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, ఒక విలేజ్, ఒక టౌన్, ఒక ప్రాంతం, ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క బిలీఫ్స్ ని, బిహేవియర్స్ ని, వాళ్ళకి సంబంధించినటువంటి డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని రీసెర్చ్ చేస్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద డైలీ లైఫ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ది గ్రూప్ బీయింగ్ స్టడీడ్ ఆఫెన్ ఫర్ an extended period of time. ఇక్కడ మనం ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రీసెర్చ్ అనేది ఎలా ఉంటుంది, మేబీ
observation, in the way of the observation. The researcher is observing the daily life of the people, activities of the people, behaviors of the people, traditions of the people. వితౌట్ పార్టిసిపేషన్, అంటే పార్టిసిపేషన్ చేయకుండా తను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. దూరంగా ఉండా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్, వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్, అంటే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నాయి. తర్వాత మనం డిస్కస్ చేద్దాం, అవి కూడా వస్తాయి. సో అబ్జర్వేషన్ ద్వారా ఒక పీపుల్ యొక్క డైలీ లైఫ్ ని రీసెర్చ్ చేయడం అనేది ఒకటి. నెక్స్ట్ పార్టిసిపేషన్, అంటే ద రీసెర్చర్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది పీపుల్ దోస్ వర్ రీసెర్చింగ్. అంటే ఇక్కడ ఎవరినైతే మనం రీసెర్చ్ చేస్తున్నామో, ఎవరి లైఫ్ స్టైల్ అయితే రీసెర్చ్ చేస్తున్నామో వాళ్ళకి యాక్టివిటీస్ లో రీసెర్చర్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ద రీసెర్చర్ వాంట్ టు నో ద కల్చర్ ఆఫ్ ది ట్రైబల్స్. సో ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తాడు, ఆ ట్రైబల్స్ ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ లో తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు. వాళ్ళ యొక్క డాన్స్ ఫామ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఈటింగ్ స్టైల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇతర రకాలైనటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఆ యాక్టివిటీస్ లో కూడా తను పార్టిసిపేట్ చేస్తాడు. వాళ్ళు తినే ఫుడ్డే తింటాడు, వాళ్ళు ఉండేటటువంటి విధానంలో ఉంటాడు. అలా తను పార్టిసిపేషన్ ద్వారా తను ఏంటంటే చాలా ఇన్డెప్త్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని తెలుసుకొని ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాడు. అంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ పీరియడ్, ఏదైనా సరే ఒక కల్చర్ గురించి తెలుసుకోవాలంటే మనం కొంత టైం అనేది తీసుకోవాలి. అంటే ఒక రోజులోనో ఒక నెలలోనో కల్చర్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం. ఎందుకంటే కల్చర్ అనేది ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఒక రోజులో కాదు, ఒక ఫెస్టివల్ ద్వారా, వాళ్ళు ఉండేటటువంటి విధానం ద్వారా, వాళ్ళ సెలబ్రేషన్స్ ద్వారా, వాళ్ళ యొక్క ఈ మ్యారేజెస్ లాంటి ఫంక్షన్స్ ద్వారా కల్చర్ అనేది తెలుస్తుంది. సో మనకి ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ లో మనం వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ 3 పాయింట్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక లాంగ్ పీరియడ్ లో పార్టిసిపేషన్ ద్వారా కానీ, అబ్జర్వేషన్ ద్వారా కానీ కల్చర్ గురించి తెలుసుకునేదే ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్. Ethnographic study. An ethnographic study is a research method that involves the detailed and systematic study of particular group, culture or community. నేను ముందే చెప్పాను, ఇది ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్, అంటే డీటెయిల్డ్ అండ్ సిస్టమాటిక్ స్టడీ. డీటెయిల్ అంటే ప్రతి ఒక్క అంశం గురించి చాలా క్లియర్ కట్ గా, ఒక ప్లాన్డ్ గా గ్యాదర్ చేసేటటువంటి దాన్ని మనం ఎథ్నోగ్రాఫిక్ స్టడీ అని రీసెర్చ్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఈ కల్చర్ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా రీసెర్చర్ కి టాలెంట్ ఉండాలి. తన యొక్క నేరేషన్, అంటే తను చూసింది, తను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని తను నేరేషన్ రూపంలో చెప్పాలి అంటే చాలా ఇన్డెప్త్ స్టడీ అనేది చేయాలి. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అనేది చేంజబుల్ ఫెనోమినా, అంటే కల్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఈ రోజు చూసినటువంటి కల్చర్ కి ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత చూసేటటువంటి కల్చర్ కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే కల్చరల్ ఫెనోమినా అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ కల్చర్ ని చూసి ఇప్పుడు మనం ఇండియన్ కల్చర్ చూసినట్లయితే చాలా చేంజెస్ అనేవి మనకి కనబడుతూ ఉంటుంది. అందుకనే ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది లేకపోతే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సిస్టమాటిక్ స్టడీ అనేది చేయాలి. ఒక ప్లానింగ్, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో కలవాలి, ఎవరిని మనం అడగాలి, ఎవరితో మనం మింగిల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనేది రీసెర్చర్కి తెలిసి ఉండాలి. ఎథ్నోగ్రాఫిక్ స్టడీస్ seek to understand the beliefs, values, behaviors and social dynamics of group through direct observation and participation in their daily life. చూడండి, ఇది మనకి వాళ్ళ డైలీ లైఫ్ గురించి ఒక పార్టిసిపేషన్ ద్వారా కానీ, లేకపోతే అబ్జర్వేషన్ ద్వారా కానీ మనం వాళ్ళ యొక్క బిలీఫ్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్, వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా తెలుసుకుంటాం. ఇది ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్. ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ కి కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం స్టడీ చేసేటటువంటి ఆ యొక్క అంశాన్ని బట్టి, మనం గ్యాదర్ చేసేటటువంటి
ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ ది ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చెస్ అనేవి ఉంటాయి. ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ కెన్ బి డివైడెడ్ టు సెవెరల్ టైప్స్ బేస్డ్ ఆన్ ద ఫోకస్ ఆఫ్ ది స్టడీ అండ్ ఆల్సో రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా, అంటే రీసెర్చ్ ఆబ్జెక్ట్స్ మనం స్టడీ చేసేటటువంటి అంశాన్ని బట్టి, అంటే ఆ అంశానికి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ బట్టి మనకు కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. అవి చూద్దాం. చూడండి, క్లాసికల్ ఎథ్నోగ్రఫీ. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ క్లాసికల్ ఎథ్నోగ్రఫీ ఇక్కడ పిక్చర్ మీకు కనబడుతుంది. ఈ పిక్చర్ ఏంటి అంటే, క్లాసికల్ ఎథ్నోగ్రఫీ రీసెర్చ్ ఇన్వాల్వ్స్ ద an extended period of time of observation or interaction with a group of the people or community of the people. చూడండి, it is an extended period of time of participation or observation within the community or group of people. To know the cultural concepts like traditions, customs, values, beliefs, behaviors, etc. ఇంగ్లీష్ లో రాస్తున్నాను, ఏం కన్ఫ్యూజ్ కాకండి. నేను మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసిక్ ఎథ్నోగ్రఫీ ఏంటంటే ఒక ఎక్స్టెండెడ్ టైమ్ ఆఫ్, అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ ది టైం మనం ఒక కల్చర్ గురించి, అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి కల్చర్ గురించి, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్ యొక్క కల్చర్ గురించి రీసెర్చ్ చేస్తాము. అంటే ఆ కల్చర్ అంటే ఇవి అన్నమాట, ట్రెడిషన్స్ కానీ, కస్టమ్స్ కానీ, వాల్యూస్ కానీ, బిలీఫ్స్ కానీ మనం రీసెర్చ్ చేస్తాం. అంటే ఒక రీసెర్చర్ ఒక ఎక్కువ టైం తీసుకొని డీప్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్లమ్ ఏరియా మనకి కనిపిస్తుంది. ఈ స్లమ్ ఏరియాకి సంబంధించినటువంటి కల్చర్ ని రీసెర్చర్ ఇక్కడ స్టడీ చేస్తాడు. ఓకేనా, అంటే ఇక్కడ ఈ స్లమ్ ఏరియాస్ లో పీపుల్ యొక్క డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఈటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్లాతింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ వర్క్ అనేది ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా రీసెర్చర్ స్టడీ చేస్తాడు. అంటే ఒక స్లమ్ ఏరియానే కాదు, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఒక సిటీ అట్మాస్ఫియర్ కావచ్చు, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పీపుల్ యొక్క కల్చర్ ని ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ లో రీసెర్చ్ చేయడాన్నే క్లాసిక్ ఎథ్నోగ్రఫీ అని అంటాం. ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇంత క్లియర్ కట్ గా నేను మీకు చెప్పడం. ఎందుకంటే అసలు మీరు దీన్ని మిస్ కావచ్చు, ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ అన్ని కూడా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటాయి, ఇదేనా అదేనా అని. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి ఒక టెక్నికల్ పాయింట్ మనం గుర్తు పెట్టుకుంటే ఏ కన్ఫ్యూజ్ ఉండదు. అంటే క్లాసిక్ అంటే ఎక్స్టెండ్ పీరియడ్, ఎక్కువ టైం తీసుకొని ఒక ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ని ఒక పీపుల్ యొక్క కల్చర్ గురించి మనం గ్యాదర్ చేసేదే క్లాసిక్ ఎథ్నోగ్రఫీ. ఇక్కడ ఎక్స్టెండెడ్ పీరియడ్ అని గుర్తుపెట్టుకోండి. అది అబ్జర్వేషన్ కావచ్చు, లేదా పార్టిసిపేషన్ కావచ్చు, పీపుల్ తో ఇంటరాక్ట్ కావడం కావచ్చు. అంటే తను ఏంటి, రీసెర్చర్ ఏం చేస్తాడు, పీపుల్ తో ఇంటరాక్ట్ లేకపోతే అబ్జర్వేషన్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాడు. నెక్స్ట్ పార్టిసిపేషన్. ఇది చాలా సింపుల్, ఇక్కడ మనకి దీంట్లోనే కనబడుతుంది. పార్టిసిపేషన్ అంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్
involvement in the people's activities. ఓకేనా? సో అంటే ఇక్కడ రీసెర్చర్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ వర్క్ బై ద పీపుల్. అంటే రీసెర్చర్ పీపుల్స్ యొక్క వర్క్ లో ఒక పార్ట్ అవుతాడు, వాళ్ళ యాక్టివిటీస్ లో ఒక పార్ట్ అవుతాడు. అంటే వాళ్ళు పీపుల్ ఏదైతే వర్క్ చేస్తున్నారో, యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారో, ఏదైతే లైఫ్ ను వాళ్ళు లీడ్ చేస్తున్నారో దానిలో రీసెర్చర్ కూడా ఒక పార్ట్ అవుతాడు, ఒక పార్టిసిపేటర్ అవుతాడు, ఒక భాగస్వామ్యాన్ని తను కూడా పొందడం జరుగుతుంది. అలా ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే పార్టిసిపేటరీ ఎథ్నోగ్రఫిక్ లో ఇక్కడ మోర్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో యూ కెన్ గెట్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కల్చర్. అంటే మనం దూరంగా ఉండి అబ్జర్వ్ చేసిన దానికి వాళ్ళతోనే ఉండి వాళ్ళు లీడ్ చేసే లైఫ్ లీడ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ ని పొందుతాం. చూడడం వల్ల ఏంటంటే జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది, కానీ వాళ్ళతో ఉండడం వల్ల మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. అంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, అసలు వాళ్ళ లైఫ్ ఏంటి, అంటే వాళ్ళు తినేటటువంటి విధానంలో కానీ, ఉండేటటువంటి విధానంలో కానీ, వాళ్ళు వేసుకునేటువంటి బట్టల్లో కానీ అన్నీ కూడా మనకి చాలా ఇండెప్త్ గా తెలుస్తాయి. అంటే ఇక్కడ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనేవి రీసెర్చర్ కి కలుగుతాయి. వాటి ద్వారా ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో మీరు చూసిన తర్వాత ఒక వర్క్ ప్లేసే చూడండి. ఒక ఆఫీస్ లో కానీ, ఒక వర్క్ ప్లేస్ లో కానీ ఇక్కడ పీపుల్స్ యొక్క నేచర్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు బాస్. ఇక్కడ బాస్ సంబంధం ఒక బాస్ తన ఆఫీస్ లో వర్క్ చేసేటటువంటి వాళ్ళ యొక్క బిలీఫ్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు తన ఆఫీస్ రూమ్ లో కూర్చునే దానికంటే వాళ్ళతో పాటు ఒక ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేశాడు అనుకోండి, ఇన్వాల్వ్ చేశాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ రియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో బయటపడుతుంది. ఓకే, దట్ ఈస్ ద పార్టిసిపేటరీ రీసెర్చ్ టు take the information about the culture. Next, critical ethnography. Critical ethnography means inequalities or imbalances in society and also in the people in the concept of economical, caste and so on. చూడండి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్, ఇంబ్యాలెన్సెస్ అంటే ఇక్కడ మనకి ఒక గ్రూప్ లో కానీ, ఒక కమ్యూనిటీ కానీ, పీపుల్స్ లో, ఒక ఏరియాలో ఉన్న పీపుల్స్ లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్, బికాస్ ఆఫ్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ స్టేటస్, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒకే ఏరియాలో ఉంటున్నాం, కానీ వాళ్ళకి మధ్య కూడా చాలా రకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ అన్ని ఉంటాయి. ఎందుకంటే ఒకే ఏరియాలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది చాలా ధనవంతులు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. అలా కాకుండా రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఉన్నతమైనటువంటి వర్గం వాళ్ళు ఉంటారు, కింది స్థాయి వర్గం వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వర్గం వాళ్ళు ఉంటారు. వీళ్ళ మధ్య ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఇన్బ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తాడు అంటే ఆ ఇంబ్యాలెన్సెస్ ని, ఆ యొక్క ఇన్ఈక్వాలిటీస్ ని ఒక క్రిటికల్ గా ఇవాల్యుయేషన్ చేస్తాడు. అంటే ఆ క్రిటికల్ గా ఇవాల్యుయేషన్ చేయడమే కాకుండా how we can change the behavior of the people, how we can remove the inequalities and imbalances in between the people in the community. అర్థమైందా? అంటే ఇక్కడ ఈ రీసెర్చ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే
ఇన్ఈక్వాలిటీస్ ని ఇంబ్యాలెన్సెస్ సంబంధించినటువంటి ఆ యొక్క డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపి మళ్ళీ ఈ సమాజంలో ఒక చేంజ్ ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇదంతా రీసెర్చ్ ద్వారానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్, అసలు ప్రజల్లో ఇన్ఈక్వాలిటీస్ కి ఇంబ్యాలెన్సెస్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఒకే ఏరియాలో ఉన్నప్పటికీ కొంతమంది చాలా చక్కని జీవితాలు అంటే మంచి లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎకనామికల్ గా కానీ, స్టేటస్ గా కానీ, వాళ్ళు తీసుకునే ఆహారాలు అన్ని రకాలుగా కూడా వాళ్ళు హైలో ఉంటారు. కొంతమంది చాలా లోలో ఉంటారు. బికాస్ ఆఫ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు మిగతా వాళ్ళలాగా మంచి లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. మరి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్, ఇంబ్యాలెన్సెస్ ని రిమూవ్ చేయాలి అంటే మనం చేంజ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి? ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ని పెంచాలి. అంటే ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ ఎడ్యుకేషన్ అందే విధంగా ఏర్పాటు చేయాలి. అంటే ఆ చేంజెస్ అన్నిటిని కూడా ఇక్కడ రీసెర్చర్ మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా సొసైటీలో చేంజ్ వస్తుంది. ఇంబ్యాలెన్స్ అనేవి వాటికంతటవే రూపుమాపి పోతాయి. అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి పని అది. తనకు జరిగినటువంటి అవమానం కాదు, యాక్చువల్ గా తన సొసైటీని రీసెర్చ్ చేశాడు, స్టడీ చేశాడు. ఆ స్టడీలో తనకి తెలిసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్ to remove the inequalities and imbalances in between the people in the society. So he improve the education opportunities for the people those who are very low. ఎవరైతే లోలో ఉన్నారో, ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ని పెంచాడు. రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాడు. సో మన సొసైటీలో చేంజ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. అది చూడండి, ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? క్రిటికల్ ఎథనోగ్రఫీ అనేది ఏం చెప్తుందంటే ఒక డైవర్స్ కమ్యూనిటీ, ఒక పవర్టీ గురించి కానీ లేకపోతే ఎకనామికల్ క్రిటిసైజెస్ గురించి కానీ ఇక్కడ మనం అంటే మెన్షన్ చేయడం అనేది ఒక క్రిటిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, విజువల్ ఎథనోగ్రఫీ. చూడండి, విజువల్ అంటే ఇక్కడ మనం చూడడం ద్వారా యాక్చువల్ గా వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ గ్యాదరింగ్ దట్ మస్ట్ బి ఇన్ ద విజువల్ మేనర్. అంటే చూడడం ద్వారా మనం గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కి వినడం ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే విజువల్ ఇన్ఫర్మేషన్ ఈస్ very relevant if you compare with the oral information. అంటే మనం చూడడం ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామో అది వినడం ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దానికి 1000 రెట్లు ఎక్కువగా రిలవెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విజువాలిటీ అనేది చాలా సిన్సియర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి చూడండి, ఇది ఒక ఫోటోగ్రాఫ్. అంటే విజువల్ ఇన్ఫర్మేషన్ అనేది రీసెర్చర్ ఎలా గ్యాదర్ చేస్తారంటే విజువల్ ఇన్ఫర్మేషన్ involves to take the information from the photos అంటే photographs, cartoons and also prints etc. అంటే ఇక్కడ మనకి విజువల్ ఎథనోగ్రఫీ అనేది వీడియోస్ కూడా వస్తాయి. దీంట్లోనే విజువల్ ఎథనోగ్రఫీ అనేది ఏంటంటే ఒక ఫోటోగ్రాఫ్స్ ద్వారా కానీ, కార్టూన్స్ ద్వారా కానీ, ప్రింట్స్ ద్వారా కానీ, వీడియోస్ ద్వారా కానీ, అంటే రీసెర్చర్ తను చూసి కళ్ళతో చూసి వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి చాలా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫోటో ఎలిసిటేషన్ ఏంటిది అంటే ఫోటో ఎలిసిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్ టు యూస్ ఇన్ ద రీసెర్చ్ ఇంటర్వ్యూస్ త్రూ ద
photographs, cartoons, videos, prints like visual forms. అంటే ఇక్కడ ఫోటో ఇన్సిటేషన్ అనేది ఒక టెక్నిక్. యాక్చువల్గా రీసెర్చ్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ ఇంటర్వ్యూస్ ఏంటంటే వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ ని, ప్రింట్స్ ని, వీడియోస్ ని, లేకపోతే కార్టూన్స్ ని ఉపయోగించి వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి ఈ ఫోటో ఇన్స్టేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అని అడిగారు. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, విజువల్ ఎథనోగ్రఫీ, అప్లైడ్ రీసెర్చ్, కంటెంట్ అనాలిసిస్. ఇదేంటంటే విజువల్ ఎథనోగ్రఫీలోనే మనం ఫోటో ఇన్స్టేషన్ అనేది యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. అసలు ఫోటో ఇన్స్టేషన్ ఏంటంటే ఇది ఒక ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ వర్చువల్ ఎథనోగ్రఫీ. Virtual ethnography involves in the online or digital form of information. అంటే వర్చువల్ ఎథనోగ్రఫీ అనేది ఏంటంటే ద రీసెర్చర్ is taking research program to involve in an online form or digital form and he is collecting the information from the online mode of the information or digital mode of the information. అంటే తన ఇన్ఫర్మేషన్ కి తన ఆన్లైన్ గాని డిజిటల్ ఫామ్ గాని యూజ్ చేసుకుంటాడు. దాన్ని వర్చువల్ ఎథనోగ్రఫీ అని అంటారు. ఇక్కడ మనకి ఇవి చాలా రకాలుగా ఉంటాయి. వర్చువల్ మోడ్ ఈ రోజు మనకి ఆ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల రీసెర్చర్ కి ఒక కమ్యూనిటీకి సంబంధించిన, పీపుల్స్ సంబంధించిన, గ్రూప్ కి సంబంధించిన కల్చర్ గురించి తెలుసుకోండి చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక మార్కెట్ ప్లేస్ ఉంది. ఆ మార్కెట్ ప్లేస్ లో మనం సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాస్ ఇది ఒక డిజిటల్ ఫామ్, అంటే ఇది ఒక డిజిటల్ టెక్నిక్. ఈ సీసీ కెమెరాస్ ద్వారా ఆడవాళ్ళ యొక్క షాపింగ్ బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. రీసెర్చ్ చేసే పని అది. రీసెర్చ్ ఏం చేస్తాడు, ఆ సీసీ కెమెరాస్ ద్వారా లేడీస్ యొక్క షాపింగ్ బిహేవియర్, అంటే షాపింగ్స్ లో వాళ్ళు ఎలాంటి బిహేవియర్ ని కలిగి ఉంటారు. మామూలుగా అందరికి తెలిసిన విషయం, వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా సరే షాప్ వాడు 200 చెప్పాడు అనుకోండి, వాళ్ళు 50 రూపాయలకి అడుగుతారు. అది లేడీస్ బిహేవియర్ అనుకోండి, లేడీస్ కల్చర్ అనుకోండి, బిహేవియర్ అనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ అంతే. వాళ్ళు 200 చెప్పిన దాన్ని 50 రూపాయలకి అడుగుతారు. 1000 రూపాయలు చెప్పారు అనుకోండి, 200కి ఇస్తారని అడుగుతారు. అందుకనే షాప్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే అది దాని కాస్ట్ 300 అనుకోండి, వాడు 1000 రూపాయలు చెప్తాడు. ఎందుకంటే ఎలాగూ వాళ్ళు 200కి అడుగుతారు, వాడికి 100 రూపాయలు ఎలాగూ లాభం అనేది వస్తుంది. ఇలా అంటే ఒక సీసీ కెమెరాస్ ద్వారా కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి డిజిటల్ మోడ్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆన్లైన్ మోడ్ ఆఫ్ ది టెక్నిక్స్ ఉన్నాయి. వీటి ద్వారా రీసెర్చర్ తనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తాడు. పీపుల్ యొక్క బిహేవియర్ ని, వాల్యూస్ ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ వర్చువల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ మోడ్ ఆర్ డిజిటల్ మోడ్. ఇక్కడ డిజిటల్ ఫామ్ ని, ఆన్లైన్ ఫామ్ ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది డిజిటల్ ఎథనోగ్రఫీ, కేస్ స్టడీస్ ఆఫ్ డిజిటల్ ఎథనోగ్రఫీ ఫ్రమ్ మార్కెట్ రెస్పాన్స్. అంటే ఈ మార్కెట్ ప్లేస్ లో ఇంతమంది, అంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంటే వీళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్కి వెళ్తే లేదా ఒక షాప్కి వెళ్తే, ఒక డిమార్ట్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలాంటి బిహేవియర్ కలిగి ఉంటారు, ఎలాంటి వాల్యూస్ వాళ్ళు కలిగి ఉంటారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఆటో ఎథనోగ్రఫీ. ఆటో అంటేనే సెల్ఫ్ experiences. The researcher collect the information from the
పీపుల్స్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే పీపుల్స్ యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, అంటే వాళ్ళు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాటి ద్వారా ఒక కల్చర్ గురించి, ఒక ట్రెడిషన్ గురించి, వాల్యూస్ గురించి తను రీసెర్చ్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాడు. అంటే ఒక విషయం మీద నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నేను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని అంటే గెయిన్ చేశాను అనే దాని మీద రీసెర్చర్ ఒక డాటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 4-5 years ఆగ్రాలో ఉన్నాను. అక్కడ ఆగ్రాలో ఉన్నప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అంటే వాళ్ళ ఈటింగ్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరైనా ఇప్పుడు నన్ను అడిగితే, ఒక రీసెర్చ్ నా దగ్గరికి వచ్చి నార్త్ ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాలన్నిటిని కూడా ఆ రీసెర్చర్కి చెప్తాను. దాని ద్వారా తను ఒక డాటా అనేది ప్రిపేర్ చేసుకుంటాడు. దీన్ని ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ అని అంటారు. అంటే ఇక్కడ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఈ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనేది డిఫరెంట్ వేలో ఉంటాయి, అంటే డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి, అవి అన్అబ్జర్వ్డ్ టేల్స్, కన్ఫెషనల్ టేల్స్, ఇంప్రెషనిస్ట్ టేల్స్, క్రిటికల్ టేల్స్, ఫార్మేటివ్ టేల్స్. ఓకేనా? ఇక్కడ మనకి మరి ఈ టేల్స్ అంటే ఏంటంటే కథలు. అంటే నా ఎక్స్పీరియన్స్ ని నేను ఒక కథ రూపంలో చెప్పొచ్చు. నా యొక్క ఎక్స్పీరియన్స్ ని నేను ఒక కథ రూపంలో చెప్పొచ్చు. అంటే నేను చూసిన దాన్ని కథ రూపంలో చెప్తే అది ఒక కల్చరల్ మూవీ అవుతుంది. ఓకేనా? అలా కథల రూపంలో చెప్పేదాన్ని కూడా ఆటో ఎథ్నోగ్రఫీ అంటారు. అంటే ఇక్కడ ఆటోబయోగ్రఫీ లాంటిది ఆటో ఎథ్నోగ్రఫీ. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఒక కథ రూపంలో కానీ, ఒక మూవీ రూపంలో కానీ, ఒక నావెల్ రూపంలో కానీ నేను ఎక్స్ప్రెస్ చేశాను. నేను ఎక్కడ ఇది ఏ పుస్తకంలోనూ చదివింది కాదు, నేను ఎక్కడ గ్యాదర్ చేసుకుంది, నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అడిగాడు, వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ది ఆటో ఎథ్నోగ్రఫీ? అవేంటంటే కన్ఫెషనల్ టేల్స్, ఇంప్రెషనిస్ట్ టేల్స్, క్రిటికల్ టేల్స్. ఇవి 3 కూడా మనకి ఆటో ఎథ్నోగ్రఫీకి ఉన్నటువంటి టేల్స్. అంటే మనం కన్ఫెషనల్ రూపంలో కథలు చెప్పొచ్చు, ఇంప్రెషనిస్ట్ గా కథలు చెప్పొచ్చు, క్రిటికల్ గా కథలు చెప్పొచ్చు. ఒకప్పుడు ఏంటంటే రాజులకు సంబంధించినటువంటి విషయాలు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ గురించి కథల రూపంలో చెప్తూ ఉంటారు. అంటే తను ఆ రాజుకు సంబంధించినటువంటి విషయాలు ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన ఆ రాజు సంబంధించిన ఒక కథగా రూపొందించుకొని చెప్తూ ఉంటాడు. అంటే అది ఒక ఇంప్రెషన్ దానికి, అంటే రాజు గురించి తను ఇంప్రెస్ అయ్యాడు. ఒక క్రిటికల్ టేల్స్, క్రిటికల్ అంటే ఒక క్రిటిక్, అంటే మనం డీప్ ఎవాల్యూషన్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి క్రిటిక్ ని తీసుకొని మనం ఒక కథ రూపంలో చెప్పవచ్చు. అంటే మనం ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఆ ఏరియాలో చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక క్రిటిక్ గా తీసుకొని కూడా మనం ఒక నావెల్ రాయొచ్చు, కథ రాయొచ్చు. అంటే దీన్ని ఆటో ఎథ్నోగ్రఫీ అని. ఓకే, సో ఆటో ఎథ్నోగ్రఫీ అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్, పీపుల్స్ యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా తీసుకొని రీసెర్చర్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. అది అబౌట్ ద కల్చర్. ఏదైతే మరి ఎథ్నోగ్రఫీ అంటేనే కల్చర్, గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని టైప్స్ చెప్పుకున్నా కానీ అన్ని కూడా ఆ ఎథ్నోగ్రఫిక్ అనేది కల్చర్ గురించి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆటో అంటే ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే మానవీయ శాస్త్రం. అంటే మానవుల యొక్క రకరకాలైనటువంటి క్రియలు అన్నమాట ఆంథ్రోపాలజీ అంటే మానవునికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నే ఆంథ్రోపాలజీ అంటారు. చూడండి, ఇక్కడ పీపుల్ వాళ్ళకి సంబంధించి అనేక రకాలైన అనుభవాలు పొందుతారు. ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కొక్క రకం ఉంటుంది. వాళ్ళ అనుభవాల ద్వారా రీసెర్చ్ ఒక కల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు. ఓకే, these are the types of ethnographic
ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఈ చిన్న టాపిక్స్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మీకు 2 క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేశాను. ఆ పిక్చర్స్ కూడా డిస్ప్లే చేయడం ఏంటంటే ఆ పిక్చర్స్ని బట్టి మీకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అనేది డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ వేస్లో ఎలా ఈ యొక్క రీసెర్చర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. ఆల్ ఓవర్ ఎథ్నోగ్రఫీ అంటేనే ఒక కల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేటటువంటి క్వాలిటేటివ్ మెథడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్. అంతకంటే ముందు అంటే నేను ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం చెప్తాను. ఈ అంటే రీసెర్చ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఈ పేపర్ 1కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నిటి మీద మేము వీడియోస్ చేస్తున్నాము. ఈ ఫుల్ కోర్స్ అంతా కూడా ఇప్పుడు మీకు మా యాప్లో అవైలబుల్గా ఉంది. మీకు కావాల్సిన వాళ్ళు మాకు ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాల్ చేసి తీసుకోవచ్చు. అంటే ముఖ్యంగా మీరు కంటిన్యూస్గా నా క్లాసెస్ వాచ్ చేస్తే మీకు నా క్లాసెస్ మీద ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. అంటే మీకు ఇది సూట్ అవుతుందా కాదా, ఇన్ఫర్మేషన్ మీకు రిలవెంట్గా ఉందా, యాక్చువల్గా ఈ క్లాస్ అనేది మీకు అర్థమవుతుందా లేదా, నా వే ఆఫ్ టీచింగ్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. నేనైతే 1-2 టాపిక్ చూసిన తర్వాత మీకు అర్థం కాదు. కంటిన్యూస్గా మీరు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఓకే ఇట్ ఈస్ బెటర్ ఫర్ అవర్ స్టడీ, బెటర్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ అని మీరు ఫీల్ అయిన తర్వాత మీరు ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ముందుకి రండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే క్లాస్ అన్ని కూడా మీ బ్రెయిన్కి రీచ్ కావాలి. మీ బ్రెయిన్కి రీచ్ అవుతేనే మీకు మిగతా క్లాస్ అన్ని కూడా యాప్లో తీసుకున్న క్లాస్ అన్ని కూడా అర్థం అవుతుంది. ఓకేనా? సో మీరు నా క్లాస్ అన్ని రెగ్యులర్గా నేను ఎక్కరించి రెగ్యులర్గా 1 or 2 క్లాసెస్ యూట్యూబ్లో పెడతాను. వాటిని వాచ్ చేయండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. అంతేకాదు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే యూజీసీ నెట్కి సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇతరులతో పంచుకోండి. దానివల్ల పోయేదేమీ లేదు. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై aspirants. Thank you very much.